పుట్నాల పొడి వేసుకొని కొద్దిసేపు స్టవ్ బంద్ చేసుకొని ఆ వేడి మీద మగ్గినాక దీన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది కూడా క్యాప్సికమ్ కర్రీ కూడా తయారైపోయింది. క్యాప్సికమ్ కర్రీ, మునక్కాయ కర్రీ రెండు తయారు. చూడండి, కర్రీస్ కూడా తయారైపోయాయి. ఇది క్యాప్సికమ్ ఏమో అన్నంలో నంచుకొని తింటే బాగుంటుంది. మజ్జిగన్నంలో కానీ సైడ్ డిష్లో నంచుకొని తింటే బాగుంటుంది. మునక్కాయ కర్రీ కలుపుకొని క్యాప్సికమ్ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.